కాకతీయుల మణిహారం నుంచి జాలువారిన కళాకృతులు వెలవెలబోతున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో వరంగల్ టౌన్లోని ప్రముఖ జంక్షన్ల దగ్గర ఏర్పాటు చేసిన బొమ్మలు, కళాఖండాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఓరుగల్లు బ్యూటిఫికేషన్ కోసం ఏర్పాటు చేసిన వాటిపై నిర్లక్ష్యం సరికాదంటున్నారు నగరవాసులు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత రెండో పెద్ద నగరంగా వరంగల్ పేరుగాంచింది. వరంగల్లోని కాకతీయుల కళలు, ప్రాచీన కట్టడాలను చూసేందుకు నిత్యం దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఆనాటి వైభవానికి చిహ్నంగా కేంద్ర సర్కార్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో నిధులిచ్చింది. సెంట్రల్ ఫండింగ్తో వరంగల్లోని కాజీపేట నుంచి హనుమకొండ మీదుగా వరంగల్ బస్టాండ్ వరకు 11 జంక్షన్లలో శిల్ప సంపదను ఏర్పాటు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈఫిల్ టవర్, శంఖు, బటర్ఫ్లై, అరచేతిలో ప్రపంచం, డమురుకంపై కళాకారుల బొమ్మలను తయారు చేశారు. కళాఖండాలు మొదట్లో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కళాహీనంగా మారాయి. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్, టీటీడీ కళ్యాణ మండపం జంక్షన్లో ఏర్పాటు చేసిన శంఖం దగ్గర లైట్లు వెలగకపోవడంతో చీకటి నెలకొంది. హనుమకొండ నుంచి ఉరుసు వెళ్లే జంక్షన్లో ఏర్పాటు చేసిన పక్షుల బొమ్మలు ధ్వంసమయ్యాయి. ఫౌంటైన్ నీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో అధ్వానంగా మారాయని టూరిస్టులు వాపోతున్నారు. వరంగల్ బస్ స్టాండ్ ఒక చేయి పెట్టారు. అసలు ఎందుకు పెట్టారు, ఏం పెట్టారు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే ఒక మాట తీసుకుందామంటే హనుమకొండ బస్ స్టాండ్ ప్రాంతంలో పెద్ద కూడలి కట్టారు. ఆ కూడలి కట్టడం వల్ల రోడ్డు ఇరుకైపోయింది తప్ప నగర సుందరీకరణ ప్రాంతం రోడ్లు ఇరుకు చేశారు. అంటే ఇలాంటి ఏంటంటే బడ్జెట్లు బాగా కేటాయించి బాగా ఖర్చు పెట్టి ఈరోజు ఇట్లాంటివి జరుగుతాయి. ఇంట్లో కూడా అధికారులు అవినీతి ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వరంగల్ ఖమ్మం వెళ్లే రహదారిలోని జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన కొమ్మలపై వాలి ఉండే బటర్ఫ్లై కళలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. హనుమకొండ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం దగ్గర వాటర్ ఫౌంటైన్ పై ఏమాత్రం పర్యవేక్షణ లేకుండా పోయింది. హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై అమరవీరుల స్తూపం, వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆవిష్కరణకు నోచుకోలేదు. ఉర్బగుట్ట కూడల్లో ఏర్పాటు చేసిన పాలపిట్ట బొమ్మ రంగులు వెలిసిపోయాయి. ఆ విగ్రహాలు కూడా నాసి రకమైనటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయడము, వాటికి బాధ్యత లేకుండా, భద్రత లేకుండా, వాటిని చూసుకునే వాళ్ళు లేకుండా నాసి రకమైనటువంటి విగ్రహాలు పెట్టి జనాలకు కూడా ఇబ్బందికరంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే ఒక్క వర్కరు, 2 వర్కర్లను పెడితే చూసుకునే వాళ్ళు ఉంటే కూడా ఈ సెంటర్లో ఉన్నటువంటి విగ్రహాలను చూసుకుంటే లారీల వాళ్ళకు కూడా అలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లారీలు తలిగించి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల విగ్రహాలు కూడా ధ్వంసమయ్యే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ప్రాంతాల నుంచి మరి విచ్చేసేటువంటి విద్యార్థులు కావచ్చు, పర్యాటకులకు కావచ్చు, మరి సాయంత్రం పూట లైట్లు వెలగకపోవడం, ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ రాకపోవడం, ఉన్నాయి కూలిపోవడం, ఇట్లా అనేక ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ నగర మున్సిపాలిటీ వ్యవస్థ కావచ్చు, మరి హృదయ పథకం కింద స్మార్ట్ సిటీ కింద డెవలప్ చేసినటువంటి వీటన్నిటిని కూడా మరొక్కసారి పునరుద్ధరించి వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. లైట్లు రాకపోవడము, అదేవిధంగా కొన్ని పగిలిపోవడము, అనేక రకాలుగా అవి పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటివి ఈరోజు అవి చూడడానికి కూడా వికారంగా ఉన్నటువంటి వాటిని పట్టించుకోకపోవడం మూలన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల నుండి ఓరుగల్లును చూద్దామని వస్తున్నటువంటి పర్యాటకులకు కొంచెం అసహనానికి కానీ గురి కావడం జరుగుతుంది. ఇప్పటికైనా ఓరుగల్లు అధికారులు స్పందించి జంక్షన్ల బ్యూటిఫికేషన్ పై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. కళాహీనంగా మారిన కళాఖండాలకు మెరుగులు దిద్దాలని, అంధకారంలో మగ్గుతున్న లైట్లను బాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.